హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేనండి గుత్తి వంకాయ. ఈ గుత్తి వంకాయ ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో నేను గుత్తి వంకాయ కర్రీ రెసిపీని అప్లోడ్ చేశాను. ఇది వేరే వెరైటీగా చేస్తున్నాను అనమాట. ఆ రకంగా కాకుండా ఇంకోలా చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఇది, అండ్ చాలా తొందరగా అవుతుంది. ప్లస్ మసాలాలు కూడా ఎక్కువగా పట్టవు, చాలా తక్కువ మసాలాలతో చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ. దానికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా ముందుగా నానబెట్టి తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు, అంతే. ఇంకే మసాలాలు అవసరం లేదు. ముందుగా వీటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు లోపల వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ధనియాలను, నువ్వులను కూడా వేయించుకోవాలి. నువ్వులు కూడా చక్కగా వేగాయి. వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఒక రౌండ్ మిక్సీ తింపుకోవాలి. వీటిని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ మొత్తం కర్రీకి, అలాగే కారం మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. నేనైతే ఈ స్పూన్తో 2 టీ స్పూన్లు అంతా వేసాను. అండ్ అలాగే ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్. దీన్ని కూడా ఒక రౌండ్ మిక్సీ తింపుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ రసాన్ని కూడా తీసి ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఈ వంకాయలు ఉన్నాయి కదా, వీటిని ఇలా మధ్యలోకి 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయని 4 భాగాలుగా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసి పెట్టుకోవాలి. ఉప్పు వాటర్లో వేయటం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. అన్నిటినీ ఇలాగే వెనక తోక కాస్త కట్ చేసుకొని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న వీటికి మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ వంకాయల్లోకి నింపుకోవాలి. అన్నిట్లోకి ఇలాగే మసాలా నింపి పక్కన పెట్టుకోవాలి. ఇలా వంకాయలన్నిట్లోకి ఇలా మసాలా నింపుకోవాలి. ఇంకా ఇంత మసాలా మిగిలింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇలా గిన్నె వేడెక్కిన తర్వాత ఈ స్పూన్తో 5 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని కూడా కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఎక్కువగా వేగనవసరం లేదు, జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలా నింపి పెట్టుకున్న వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా ఇందులో సెట్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన మసాలా ఉంది కదా, ఈ మసాలా పేస్ట్ని కూడా ఈ వంకాయల పైనే వేసేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంటను మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు కాస్త నిదానంగా మగ్గనివ్వాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ వంకాయ ముక్కల్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. కింది వైపు మగ్గి ఉంటాయి కదా కాస్త, ఇవి చాలా చిన్నవి లేతవి కదా, పెద్దగా టైం ఏం పట్టదు, చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అన్నిటినీ. ఇలా వంకాయలన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5-6 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని కాస్త మగ్గనివ్వాలి.
మళ్ళీ ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మీకు. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్ ఉంది కదా, అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కాస్త నిదానంగా కలుపుకోవాలి. వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. చాలా చిన్నవి కదా లేత వంకాయలు. ఇప్పుడు వాటర్ పోసాం కదా, ఉప్పు ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 4-5 నిమిషాలు అయితే అయ్యింది. మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా ఈజీ ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రైస్తో పాటు చపాతీతో కూడా తినొచ్చు ఈ కర్రీ. చపాతీ, జీరా రైస్, పూరీలో కూడా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.